ఈ అప్పులు గడి ఏంట్రా ఏకు మేకయ్యాడు? అవునరా, నిన్న కాక మొన్న వచ్చి నీ పొట్టివాడు మెట్టలా తయారడురా. ఓ పని చేద్దాంరా, పిల్లి పిల్లల గోతంలో కట్టి ఊరు పెట్టి వదిలేసినట్టు అట్టా వదిలేద్దాంరా. అవునరా, వాడిని ఎలా పట్టుకోవడం? మీరు పిల్లి పిల్లలు అంటున్నారు. ఈ రోజు పెట్టి వెళ్తావా చంపేయమంటావా? తల్లి తండ్రి లేని వాళ్ళే మీ అందరినీ అన్నదమ్ములు అనుకుంటున్నాను కదా, వాళ్ళందరినీ అప్పజిల్లు అనుకుంటున్నాను కదా. ఏదో పిల్లి పిల్లలు సంచిలో కట్టండి ఊరు బయట పారేస్తారా? అవును, ఓ ఏనుగుంటే అప్పిస్తారా? పాలు పెట్టుకుని మళ్ళీ ఇచ్చేస్తా. అరే యాక్ట్ అంటే అందరికి భయం గౌరవం కూడా ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా వాడుకోవచ్చు. ఎంత మంచి పాదాలు, నొక్కినా పర్లేదు. ఎందుకు అప్పులు ఏడుస్తున్నావు? హాయిగా తిని తిరగమన్నానుగా. ఏం లేదు పెద్దోరా, మీరు మంచివారే, కానీ లోయలో మనుషులు ఇలా మారిపోతున్నారు ఏమిటా అని. అన్నం తింటుంటే పుల్లు, పడుకుంటే సింహాలు, నడుస్తుంటే ఎలుగుబంట్లు. బాధ నా లోయలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఎక్కడిరా? అలా కాదు, మనుషులు జంతువులుగా మారుతుంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. మీరు కూడా అలా అయిపోతారేమోనని పారిపోతాను. అమాయకుడు, వాడు మహాబలశాలి. కత్తి యుద్ధంలో నన్నే ఓడించాడు. అంతకు మించిన బలశాలి ఆ ముసలి హుక్కా గొట్టంగాడు. వీళ్ళిద్దరూ ప్రమాదమే. ఏం చేయాలి? రంగా చిన్నదోరా, ఆ ముసలోడు హుక్కా గొట్టం వదలడు, రచ్చ పట్టు దిగడు. పిరికి పాలు నూరిపోస్తున్న ఆ సత్యానికి వత్తాసు పలుకుతున్నాడు. వాడు మనందర్నీ గండిపేట సిపాయిలకు అప్పజెప్పటం ఖాయం. ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసా? మన తల్లగిరిపోతాయి. ఆ పైన మీ భార్యా బిడ్డల సంగతి వీధుల్లో బెచ్చబెచ్చుకోవాల్సిందే. అందుకని అలా జరగకుండా ఉండాలంటే ఇక నుంచి నేను మీకు పెద్ద దొరని. అర్థమైందా రంగా? హుకుం పెద్ద దొరా. పెరిగి పాలు నూరిపోస్తున్న సత్యానికి వత్తాసిస్తావా? నీ కూతురు వాడితో కులుకుతుంటే చూస్తూ ఆనందిస్తావా? ఈ పర్వతంలో ఈ నాయకత్వం మా జగ్గర దొరకు కాకుండా తమాషాలు చేస్తావా? మా భార్య బిడ్డల్ని బజార్లమ్మట బెచ్చనెత్తుకునేలా చేద్దామని చూస్తావా? ఈ కూతురు సత్యము కలిసి పుట్టిన పని మమ్మల్ని అందరినీ గండిపేట జైలుకు పంపిస్తే చూస్తూ ఆనందిస్తావా? అందుకే నీ నాయకత్వం అంతం చేస్తాను. అందుకే నీ ప్రాణాలు అంతవాయువుల్లో చేస్తాను. లాక్కెళ్ళి కూర్చోవే. నగరం పని పూర్తి కాగానే దీన్ని బలి పట్టిస్తాం. సత్యం, శివం, సుందరం ముగ్గురిని పట్టుకొచ్చి ఇక్కడే ఇదే విధంగా చిత్రవద చేస్తాను. సత్యబాబు జగ్గడు మాజీని చంపేశాడు. ఈ రోజుతో ఈ లోయలో మంచితనానికి సమాధి కట్టబడిందన్నమాట. అవును. ఎంత ఘోరం చేశా. నీకు నాకు దిక్కు దశ అయిన దేవుళ్ళ లాంటి పెద్దోళ్ళని పొట్టలు పెట్టుకున్నావు. ఏ పాప ఎరుగుని గంగని దుఃఖ పెట్టావు, కొట్లో వేశావు. చిచి, నీలాంటి చండావుడు ఎక్కడా ఉండదు. నేనిక్కడ దొరని
పెద్ద దొరని. అందుకే చెప్తున్నాను, బుద్ధి మరుల్చుకో. ఈ లోయకు కొత్త వెలుగు ప్రసాదించిన సత్యం అడుగుజాడల్లో నడుచుకో. అతన్ని గంగను విడుదల చేయి. దొరవై, నిన్ను చంపేస్తాను. చంపు. నిన్ను ప్రేమిస్తున్న నన్ను చంపు. ఇక్కడి అందరు ప్రాణాలు తీసి నువ్వు ఒక్కడివే ఈ లోయను దెయ్యంలా అయ్యనుకో. పిశాచంలా పట్టి పీడిస్తున్నా. గౌరీ, గౌరీ, నిజంగా చెప్పు, నువ్వు సత్యం బాబు గంగమ్మ క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నేను ఒకటి చెప్పాను, ఉంటావా?